మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఒక చేంజ్ స్టార్ట్ అవ్వడానికి టైం వచ్చింది అని అర్థం. ఎందుకంటే ఈ వీడియోలో క్యాజువల్గా మాట్లాడట్లేదు, మీ లైఫ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. మన లైఫ్లో చూడండి ఫ్రెండ్స్, ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం వస్తుంది, ఇంకా దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం. మనీ వస్తుంది కానీ సడన్గా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అని క్లారిటీ ఉండదు. ఎఫర్ట్ పెడుతున్నాం కానీ రిజల్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, లైఫ్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని. డోంట్ వరీ గైస్, ఈ కన్ఫ్యూజన్కి క్లియర్ ఆన్సర్ ఉంది. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం ఏం చేయాలో క్లియర్గా అర్థం అవ్వాలి. గైస్, కొన్ని రోజులు లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ చూస్తే ఒక్క ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని. మనం కరెక్ట్గా ట్రై చేస్తుంటే కూడా రిజల్ట్స్ రావట్లేదు. మనం గుడ్గా బిహేవ్ చేస్తుంటే కూడా రిటర్న్లో పెయిన్ వస్తుంది. మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? మనం ఎవరికీ హార్మ్ చేయకుండా ఆనెస్ట్గా లైఫ్ లీడ్ చేస్తుంటే ఇంకా కష్టాలు ఎక్కువగా వస్తున్నాయని. ఫ్రెండ్స్, ఇది ర్యాండమ్ కాదు, ఇది కోఇన్సిడెన్స్ కాదు. చాలాసార్లు ఇది కర్మ వర్కింగ్ సిగ్నల్. లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటే అది మనకొక మెసేజ్ ఇస్తుంది. వెల్కమ్ గైస్. మన లైఫ్లో జరిగే కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మనం మిస్అండర్స్టాండ్ చేస్తాం, కానీ రియాలిటీలో అవి మన గ్రోత్ కోసం వచ్చిన టెస్ట్స్. ఈ వీడియోలో మనం చూద్దాం, లైఫ్ ఇలా జరుగుతుంటే అది కర్మనా లేక ఫేటా, ఇంకా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. స్టే టిల్ ఎండ్లో ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్ మీకు దొరుకుతుంది. సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవుతున్నాయా? మీరు నోటీస్ చేశారా? సేమ్ టైప్ ప్రాబ్లమ్స్ మళ్లీ మళ్లీ వస్తున్నాయి. సేమ్ టైప్ పీపుల్ మన లైఫ్లో ఎంట్రీ ఇస్తున్నారు. మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తే వాళ్లతో హర్ట్ అవుతున్నారు, ఇంకా మళ్లీ ఇంకొకరి మీద బ్లైండ్గా ట్రస్ట్ చేస్తున్నారు. ఇది పనిష్మెంట్ కాదు, ఇది లెసన్. కర్మ అంటే పనిష్మెంట్ కాదు, కర్మ అంటే కరెక్షన్. లైఫ్ చెప్తుంది, ఫ్రెండ్స్, లెసన్ నేర్చుకో లేక మళ్లీ ఎక్స్పీరియన్స్ చేయి. ఎఫర్ట్ పెట్టిన రిజల్ట్ లేట్ అవుతుందా? మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా ట్రై చేస్తున్నారు, కానీ రిజల్ట్స్ ఇమీడియట్గా రావట్లేదు. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, నా లక్ బాధ లేక నేను కరెక్ట్గా చేస్తున్నానా? రియాలిటీ ఏంటంటే కర్మ డిలే చేస్తుంది కానీ డినై చేయదు. మీరివాళ చేస్తున్న ఎఫర్ట్ రేపు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో రిజల్ట్ ఇవ్వచ్చు. మీరు టుడే హెల్ప్ చేస్తే అది సేమ్ పర్సన్ నుండి రిటర్న్ రాకపోవచ్చు, కానీ లైఫ్లో వేరే స్టేజ్లో హెల్ప్ ఫామ్లో వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్. మనం ప్లాన్ చేస్తాం, కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తాం, కానీ లాస్ట్ మూమెంట్లో ఫెయిల్ అవుతాం. ఇది చాలా పెయిన్ఫుల్. కానీ ఒక క్వశ్చన్ అడగండి, ఇది ఫెయిల్యూరా లేక రీడైరెక్షనా? కొన్ని డోర్స్ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఉంటుంది, ఎందుకంటే బెటర్ డోర్ ఓపెన్ అవ్వడం కోసం. ఫ్రెండ్స్, సమ్టైమ్స్ సెట్ బ్యాక్ అంటే సెటప్. పీపుల్ బిహేవియర్ చేంజ్ అవ్వడం. మనం కేర్ చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వము, కానీ వాళ్ళు మన లైఫ్లో చేంజ్ అయిపోతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం, వై మీ అని. కర్మ ఇక్కడేం చేస్తుందంటే అటాచ్మెంట్ని టెస్ట్ చేస్తుంది. లైఫ్ చెప్తుంది, మీరు ఎవరిని హోల్డ్ చేసుకుంటున్నారో కాదు, మీరు ఎవరవుతున్నారో అది ఇంపార్టెంట్. ఇన్నర్ గ్రోత్ పెయిన్తో వస్తుంది. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకి రావాలి. పెయిన్ లేకుండా గ్రోత్ ఉండదు. జిమ్లో మసిల్స్ బిల్డ్ అవ్వాలంటే స్ట్రీన్ అవ్వాలి. అదేవిధంగా మైండ్ కూడా. లైఫ్లో కష్టాలొస్తే అది బ్రేక్ చేయడానికి కాదు, బిల్డ్ చేయడానికి. ఒక సింపుల్ లైన్ గుర్తుపెట్టుకోండి, వాట్ యు గివ్ టు లైఫ్ కమ్స్ బ్యాక్ టు యూ. మేబీ నాట్ ఇన్స్టెంట్లీ, బట్ డెఫినెట్లీ. మనం పాజిటివ్గా థింక్ చేస్తే, మనం ఆనెస్ట్గా వర్క్ చేస్తే, మనం కైండ్నెస్ షో చేస్తే అది యూనివర్స్లో స్టోర్ అవుతుంది. రైట్ టైంలో మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. సో నెక్స్ట్ టైం లైఫ్ టఫ్గా అనిపిస్తే ఎస్కేప్ అవ్వకండి, ఫేస్ చేయండి, అబ్జర్వ్ చేయండి, లెర్న్ చేయండి. మీరిప్పుడు స్ట్రగుల్ స్టేజ్లో ఉంటే అది ఎండ్ కాదు, అది ప్రిపరేషన్. మీరిప్పుడు ఫాల్ అయితే అది ఫెయిల్యూర్ కాదు, అది కమ్బ్యాక్ స్టార్ట్. లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్కి ఒక మీనింగ్ ఉంటుంది. కర్మ అంటే భయపడాల్సిన విషయం కాదు, అది మన టీచర్. మనం కరెక్ట్ మైండ్ సెట్తో చూస్తే ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీగా మారుతుంది. సో ఫ్రమ్ టుడే కంప్లైంట్ కాకుండా అబ్జర్వ్ చేయండి, బ్లేమ్ కాకుండా లెర్న్ చేయండి, స్టాప్ కాకుండా కంటిన్యూ చేయండి. మీ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం డీప్గా వెళ్తాం. లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఇమీడియట్గా అర్థం కావు, కానీ టైం తర్వాత చూస్తే
ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. మీరెప్పుడైనా ఆలోచించారా, అప్పుడు ఆ సిచ్యువేషన్ జరగకపోతే ఇవాళ నేను ఇలా ఉండేదాన్ని కాదు అని? అదే కర్మ బ్యూటీ. కొన్నిసార్లు ప్రాబ్లం బయటుండదు, ప్రాబ్లం మన లోపలుంటుంది. మనం బ్లేమ్ చేస్తాం సిచ్యువేషన్ని, పీపుల్ని, లక్ని. కానీ ఒకసారి హానెస్ట్గా మిర్రర్లో చూసుకోండి. క్వశ్చన్ అడగండి, నేనెక్కడ మిస్టేక్ చేశాను? ఇది వీక్ మైండ్ సెట్ కాదు, ఇది పవర్ఫుల్ మైండ్ సెట్. ఎందుకు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు మాత్రమే లైఫ్ని చేంజ్ చేయగలరు. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరొక ఆపర్చునిటీ మిస్ చేశారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? లక్ బ్యాడ్, సిస్టమ్ రాంగ్. కానీ కొంచెం కామ్గా ఆలోచిస్తే మేబీ ప్రిపరేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, మేబీ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ కర్మ ఏం చేస్తుందంటే మనకి ట్రూత్ చూపిస్తుంది. మనం యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లైఫ్ డజంట్ గివ్ వాట్ యు వాంట్, లైఫ్ గివ్స్ వాట్ యు డిజర్వ్ బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్స్. ఇది హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇది ట్రూత్. కర్మలో బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటి అంటే పేషెన్స్. మీరు ఇమీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో చూస్తే ఎవ్రీథింగ్ అలైన్స్ పర్ఫెక్ట్లీ. ఎగ్జాంపుల్, సీడ్ టుడే ప్లాంట్ చేస్తే రేపు ట్రీ అవ్వదు. టైం కావాలి, కేర్ కావాలి, పేషెన్స్ కావాలి. మీ లైఫ్ కూడా అదే విధంగా. మీరిప్పుడు చేస్తున్న స్మాల్ ఎఫర్ట్స్ ఫ్యూచర్లో హ్యూజ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే మనం మిడిల్లో గివప్ చేసేస్తాం, హాఫ్ జర్నీలో స్టాప్ అయిపోతాం. అప్పుడు మనం అంటాం, నా కర్మ బ్యాడ్. కానీ రియాలిటీ, కన్సిస్టెన్సీ ఇన్కంప్లీట్. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు పాజిటివ్గా బిహేవ్ చేస్తే చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది. మీరు నెగటివ్గా ఉంటుంటే చుట్టూ నెగటివిటీ పెరిగిపోతుంది. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది ఎనర్జీ రిటర్న్ ప్రిన్సిపల్. మీరు ఏమి పంపిస్తారో అది రిటర్న్ అవుతుంది. ఇది సింపుల్గా అనిపిస్తుంది, కానీ లైఫ్ మొత్తం ఈ ప్రిన్సిపల్ మీదే నడుస్తుంది. కొన్నిసార్లు కర్మ మన లైఫ్ నుండి కొన్ని థింగ్స్ రిమూవ్ చేస్తుంది. మనం హోల్డ్ చేసుకుంటాం, ఇది నాకు కావాలి అని. కానీ లైఫ్ అంటుంది, ఇది నీ గ్రోత్కి కరెక్ట్ కాదు అని. అప్పుడు లాస్ లాగా అనిపిస్తుంది, కానీ లేటర్ అది బ్లెస్సింగ్ అని అర్థమవుతుంది. మీరొక రిలేషన్షిప్లో హర్ట్ అయ్యారు, అప్పుడు వరల్డ్ ఎండ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఫ్యూ మంత్స్ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, థ్యాంక్ గాడ్ ఆ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాను అని. అదే కర్మ ప్రొటెక్షన్. కర్మ సైలెంట్గా వర్క్ చేస్తుంది, ఇమీడియట్గా రిజల్ట్ చూపించదు, కానీ పర్ఫెక్ట్ టైంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు చీట్ చేస్తే మేబీ ఇమీడియట్గా క్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ కాన్సిక్వెన్సెస్ అవాయిడ్ అవ్వవు. మీరు హానెస్ట్గా వర్క్ చేస్తే మేబీ ఇమీడియట్గా రివార్డ్ రావకపోవచ్చు, కానీ రెస్పెక్ట్ అండ్ సక్సెస్ డెఫినెట్గా వస్తాయి. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, కర్మ హ్యాస్ నో డెడ్ లైన్, బట్ ఇట్ నెవర్ ఫర్గెట్స్. మనం చాలాసార్లు కంపేర్ చేస్తాం, వాళ్ళకి ఈజీగా దొరికింది, మనకెందుకు కష్టం. కానీ మనం చూడని పార్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ కర్మ, డిఫరెంట్ లెసన్స్. కంపారిజన్ అంటే అన్నెసెసరీ సఫరింగ్. మీ పాత్ మీద ఫోకస్ చేయండి. మీరు ఆల్రెడీ ఉన్న థింగ్స్ని అప్రిషియేట్ చేస్తున్నారా, లేక ఆల్వేస్ లేనివి మీద ఫోకస్ చేస్తున్నారా? కర్మలో గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్. మీరు అప్రిషియేట్ చేస్తే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. మీరు కంప్లైంట్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ చేస్తారు. వాట్ యు ఫోకస్ ఆన్ గ్రోస్. ఫ్రెండ్స్, లైఫ్లో డౌన్ స్టేజ్ ఇన్ఎవిటబుల్, కానీ పర్మనెంట్ కాదు. మీరు డిసైడ్ చేస్తారు, ఇక్కడే స్టాప్ అవ్వాలా లేక కమ్బ్యాక్ ఇవ్వాలా అని. మీరు ఫాల్ అయ్యారు అంటే అది ఎండ్ కాదు, మీరు లేచితే అది కమ్బ్యాక్ స్టోరీ. మీరిప్పుడు స్ట్రగుల్లో ఉంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఫ్యూచర్లో స్ట్రాంగ్ వర్షన్ ఆఫ్ యూ ఈ స్టేజ్ని చూసి నవ్వుతుంది. ఎందుకు అంటే అది సర్వైవ్ చేసింది, అది గ్రో అయింది. పెయిన్ని అవాయిడ్ చేయడం పాసిబుల్ కాదు, కానీ పెయిన్ నుండి మీనింగ్ క్రియేట్ చేయడం పాసిబుల్. అదే విన్నర్స్ మైండ్ సెట్. ఫ్రెండ్స్, కొన్ని లైన్స్ మీకు లైఫ్లో హెల్ప్ చేస్తాయి. ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ నౌ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ బిగ్గర్. ట్రస్ట్ ద ప్రాసెస్ ఈవెన్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. డిలే ఈజ్ నాట్ డినయల్. యువర్ స్ట్రగుల్ టుడే ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ టుమారో. సో గైస్, నెక్స్ట్ టైం లైఫ్ మీద డౌట్ వస్తే ఒకసారి కామ్గా ఆలోచించండి, ఇది పనిష్మెంటా లేక ప్రిపరేషనా? మీరిప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ మీ ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో ఎస్కేప్ కాకుండా ఎంబ్రేస్ చేయండి, బ్లేమ్ కాకుండా లెర్న్ చేయండి, ఫియర్ కాకుండా మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. మీ అందరికీ ఒక స్మాల్ ఛాలెంజ్. ఫ్రమ్ టుడే
డైలీ నైట్ 5 మినిట్స్ తీసుకొని మీ డేని రిఫ్లెక్ట్ చేయండి. ఏం నేర్చుకున్నారు, ఏం ఇంప్రూవ్ చేయాలి అని. మీ లైఫ్ స్లోగా చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చిందని ఫీల్ అయితే లైక్ చేయండి. కామెంట్లో మీ థాట్స్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా ముందుకు వెళ్తాం. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.